శనివారం రోజున ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కోసం 18 సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కాగా ఈ జట్టుకి కొత్త టెస్ట్ కెప్టెన్ గా సుమన్ గిల్ ను, వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ను ఎంపిక చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న కరుణ్ నాయర్ కు తిరిగి పిలుపు అందింది. అయితే ఇంగ్లాండ్ టూర్ కోసం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ అండ్ కో ఎంపిక చేసిన ఈ జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఒక ఆటగాడి విషయంలో బీసీసీఐ అన్యాయం చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్ టూర్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన స్క్వాడ్ లో కొన్ని ఎంపికలు చాలా బాగున్నప్పటికీ స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ను పక్కన పెట్టడం వెనుక అసలు కారణమేంటో నాకైతే అంతు చిక్కడం లేదు. ఇటీవలి కాలంలో శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవడంలోనూ శ్రేయస్ది కీలక పాత్రనే చెప్పాలి. అంతేకాదు 2024-25 రంజీ ట్రోఫీ సీజన్లో శ్రేయస్ అయ్యర్ కేవలం 7 ఇన్నింగ్స్లలో 68.57 సగటుతో 480 పరుగులు సాధించాడు. అయ్యర్ ఫార్మాట్తో సంబంధం లేకుండా దుమ్ము లేపుతున్నాడు. ఐపీఎల్ 2025లో కెప్టెన్గా ఆటగాడిగా దూసుకుపోతున్నాడు. అయితే గతేడాది మాత్రం అయ్యర్ టెస్టుల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఆ ఒక్క కారణంతో అతన్ని పక్కన పెట్టడం సరైన నిర్ణయమైతే కాదు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో ఫామ్లో ఉన్న మరో ఆటగాడు కరుణ్ నాయర్ ను తిరిగి జట్టులోకి తీసుకోవడం సమంజసమైనప్పటికీ శ్రేయస్ కి కూడా జట్టులో స్థానం దక్కించుకునే అన్ని అర్హతలు ఉన్నాయి. అయ్యర్ జట్టులో ఉంటే మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంటుంది. కెప్టెన్ మెటీరియల్ అయిన ఒక నాణ్యమైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ ని ఇలా కారణాలు లేకుండా పక్కన పెట్టడం అనేది అన్యాయం అంటూ గవాస్కర్ బీసీసీఐని ఘాటుగా ప్రశ్నించాడు. శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు 14 టెస్టులు ఆడి 36.86 సగటుతో 811 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 5 హాఫ్ సెంచరీలతో పాటు ఒక సెంచరీ కూడా ఉంది. మరి శ్రేయస్ అయ్యర్ ని ఇంగ్లాండ్ సిరీస్ కి సెలెక్ట్ చేయకపోవడం అనేది సరైన నిర్ణయమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.